వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ న్యూస్. నేను సౌజన్య. ముందుగా ముఖ్యాంశాలు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో పలు ప్రైవేట్ బ్యాంకుల అధికారులు లోన్ కట్టాలంటూ తమను వేధింపులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ పలువురు మహిళలు బెల్లంపల్లి పట్టణం స్థానిక అశోక్ నగర్ బస్తీలో నిరసన తెలిపారు. గురువారం వారు మాట్లాడుతూ తాము వద్దని చెప్పినా తక్కువ వడ్డీకి లోన్ ఇస్తామని చెప్పి బలవంతంగా లోన్లు ఇచ్చిన అధికారులు ఇప్పుడు కొన్ని రోజులు ఆగి కడతామని చెబితే ఇప్పుడే కట్టమంటూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. తమ గ్రూపులలో ఎవరైనా ఒక మహిళ ఏవైనా అనుకొని సమస్యల వల్ల డబ్బులు కట్టకపోతే అందరినీ వేధిస్తూ టార్చర్ చేస్తున్నారని వాపోయారు. అధిక వడ్డీలు వసూలు చేస్తూ తమపై పెనుభారం మోపుతున్నారని, ప్రస్తుతం డబ్బులు లేవు, తర్వాత కడతామని చెప్పినా వారు వినిపించుకోకుండా ఆడవాళ్ళమని కూడా చూడకుండా ఇష్టరీతిన మాట్లాడుతూ మానసికంగా వేదనకు గురి చేస్తున్నారని తెలిపారు. మహిళలు ఒంటరిగా ఉన్న సమయంలో వచ్చి డబ్బులు కడితేనే వెళ్తామంటూ ఇబ్బంది పెడుతున్నారని అన్నారు. డబ్బులు కట్టకుంటే చనిపోమంటూ భయపెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసు వారు స్పందించి తమకు వేధింపుల నుంచి రక్షణ కల్పించాలని వేడుకున్నారు. బాగా చేశాను సార్లు. మాకు ఇప్పుడు వెళ్ళట్లేదు, ఒకప్పుడు కట్టినాము ఇప్పుడు వెళ్ళట్లేదు. ఒకరి గురించి ఒకరని మమ్మల్ని బాగా పూజలు చేసినాడు, టార్చర్ బాగా చేసినాడు. నైట్ 10 దాకా ఇండ్లకి వస్తుంది. నాకు అదే టార్చర్ అవుతుంది సార్. నాకు నేను చావమంటారు, బతుకమంటారు, మీరే చెప్పండి. ప్రతి ఒక్క బ్రాంచ్ వచ్చి మమ్మల్ని చంపుతున్నారు. ఇప్పుడైతే కట్టలేకపోతున్నాం. కట్టే పరిస్థితుల్లో కూడా మేము లేము. మాకు ఇబ్బంది ఉన్నది. వేరే కలిపి కట్టమని మమ్మల్ని బాగా ఫోన్ చేస్తారు. అట్లా కూడా మేము కట్టలేము. మావి కూడా మేము కట్టలేము. అశోక్ నగర్ కానీ బూర్దిగడ్డ బస్తీ కానీ 2 వార్లలో 8 బ్రాంచెస్ వచ్చినాయి. ఏంటి టాటాలోను, ఫిన్కేరు, సక్షము, IIFL, బంధను, సాటిన్, ఫ్యూజన్, యాక్సిస్, స్పందన ఇవన్నీ వచ్చినాయి. సరే మాకు వెళ్తాయేమో అని మేము కష్టం చేసుకొని కట్టుకుంటున్నాము. సరే మేము గ్రూప్స్ చేసినా కూడా మేము కట్టుకోవడమే కష్టం ఉన్నది. ఇప్పుడు లోన్లు తీసుకొని కొంతమంది పోతుండ్రు, ఎక్కడికో వెళ్ళిపోతుండ్రు. ఇప్పుడు వాళ్ళైతే ఆధార్ కార్డ్ ప్రూఫ్స్ చూసే కదా మాకు లోన్స్ ఇచ్చింది. గ్రూప్ షూరిటీకి మీద కదా వాళ్ళు లోన్స్ ఇచ్చినప్పుడు ఒకరు కట్టకపోయినా ఇంకా 4 కట్టమంటే ఎక్కడి నుండి కడతాము? మాకైనా కూడా మేము ఇన్ని లోన్స్ తీసుకున్నాము. మాకు వారానికి శుక్రవారం దాకా, మాకు సోమవారం నుండి శుక్రవారం నుండి లోన్లే ఉన్నాయి. ఇంకొకరికి కట్టమంటే మేము ఎక్కడి నుండి కడతాము? మాకు ఉద్యోగాలు చక్కగా లేకనే కదా మేము లోన్లు తీసుకున్నంత మాత్రాన మేము కట్టకుండానైతే ఏమి ఉంటలేము కదా. మేము లేటుగా కట్టినా కూడా మీరు ఇష్టం ఉన్నట్టు మర్యాద లేకుండా మాట్లాడి మా ఇళ్ళకి వచ్చి మీరు లోన్లు ఇచ్చి ఇష్టం ఉన్నట్టు మమ్మల్ని మాటలని లోన్లు కట్టించుకోవడం అది వాళ్ళకి పద్ధతి కాదు కదా. మేము కట్టమని అయితే మేము అంటలేము కదా. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీస్ స్టేషన్ లో మీడియా సమావేశం నిర్వహించిన సిఐ నాగార్జున రెడ్డి మహిళలకు మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపి బంగారు నగలు దొంగిలిస్తున్న అంతర్రాష్ట్ర సైబర్ నేరగాళ్లను చాకచక్యంగా పట్టుకున్న శ్రీకాళహస్తి 2 టౌన్ పోలీసులు బృందం. డిఎస్పీ నరసింహమూర్తి గారి పర్యవేక్షణలో 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి బస్టాండ్ పరిధిలో గత జూన్ 23వ తేదీన ఒక మహిళ దగ్గర డబ్బులు ఆశ చూపి బంగారు నగలను అపహరించిన విషయంపై కేసు నమోదు చేసి ఆ దర్యాప్తులో భాగంగా తనిఖీలు చేస్తుండగా అదే బస్టాండ్ ఆవరణలో గుజరాత్కి చెందిన కిషన్, న్యూఢిల్లీకి చెందిన శ్యామ్లాల్ మరియు ఒక బాలుని గుర్తించి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా వారి దగ్గర నుండి 114 గ్రాముల బంగారు నగలు మరియు డూప్లికేట్ డబ్బు కట్లను స్వాధీనం చేసుకున్నామని, నిందితులను అరెస్టు చేసి కోర్టుకి హాజరుపరచనున్నామని 2 టౌన్ సిఐ నాగార్జున రెడ్డి వెల్లడించారు. జూన్ 23వ తారీఖున శ్రీకాళహస్తి పట్టణంలో ఉన్నటువంటి ఒక మహిళను మాయమాటలు చెప్పి డబ్బు ఆశ చూపించేసేసి ఆమె మెడలో ఉన్నటువంటి బంగారు గొలుసు, చేతికున్నటువంటి బంగారు గాజులు, చేతికున్నటువంటి చెవి రింగును కూడా తీసుకొనేసేసి మాయమాటలు చెప్పి గుజరాత్కు సంబంధించినటువంటి కిషను, న్యూఢిల్లీకి చెందినటువంటి శ్యామ్లాల్ అనే వ్యక్తులు, ఇంకొక బాలుడు కూడా ఇటువంటి నేరాలు చేయడం జరిగింది. గతంలో కూడా వీళ్ళు హైదరాబాద్లో
7 కేసుల్లో నమోదు చేసి జైలు శిక్ష కూడా అనుభవించడం జరిగింది. ఈ కేసుల్లో ఉన్నటువంటి ఈ 3 ముద్దాయిలను కూడా ఈరోజు బస్టాండ్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళని కన్ఫెషన్ చేసే టైంలో కూడా చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి 2 టౌన్ పిఎస్ లిమిట్స్, తర్వాత కడప జిల్లాలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లలో నేరాలు చేసినట్లు అంగీకరిస్తే వాటిలో ఉన్నటువంటి అన్ని కేసుల్లో కూడా బంగారం స్వాధీనం చేసుకొని సుమారు 11 లక్షల విలువైనటువంటి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. తదుపరి చర్య నిమిత్తం అరెస్ట్ చేసేసి కోర్టుకు పంపడం జరుగుతుంది. ఇందులో వచ్చేసేసి ఒక బాలుడు నాకు ఆకలేస్తుందన్న ఒక ఉద్దేశంతో మహిళల దగ్గరికి వచ్చేసేసి అడగడం జరుగుతుంది. వాళ్ళకి హోటల్ చూపించే క్రమంలో ఇతని దగ్గర డబ్బు ఎక్కువగా పెట్టుకొని నా డబ్బులు ఎవరైనా తీసుకుంటారని ఇంకొక 2 వ్యక్తులు వచ్చేసేసి ఆ బాబు దగ్గర డబ్బులు ఉన్నాయి, వాళ్ళు అతనికి సహాయం చేయాలన్న ఒక ఉద్దేశంతో అతని దగ్గర నుంచి డబ్బులు తీసేసుకొని వీళ్ళు గోల్డ్ కూడా తీసుకొని తర్వాత ఇటువంటి తరహా మోసాలు చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ మహిళలకు అనేది ఎక్కువగా డబ్బు మీద ఆశ కల్పించేసేసి నేరాల్లో చేయడం జరుగుతుంది. వనస్థలిపురంలోని కాపు భవన్లో కాపు, తెలగ, బలిజ ఒంటరి సంఘం ఆధ్వర్యంలో బెజవాడ బెబ్బులి మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి పున్నయ్య, కోశాధికారి రత్నారావు, లయన్ విజయరంగ, సంఘం సభ్యులు వంగవీటి మోహన్ రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ కాపు జాతిని చైతన్యపరిచి వారిలో ఐక్యతను పెంచేందుకు మోహన్ రంగ ఎంతో కృషి చేశారని అన్నారు. కాపు జాతికే కాకుండా ఆయన ప్రతి కులానికి అండగా నిలిచి వారిని ప్రోత్సహించారని అన్నారు. విజయవాడ రూరల్ మండలం గొల్లపూడిలోని పంపింగ్ స్కీమ్ను తెలుగుదేశం పార్టీ నేత మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు రైతుల అభ్యర్థన మేరకు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్వయంగా రైతులతో కలిసి కాలువ శుద్ధి కార్యక్రమంలో పాల్గొని తూడుకాడ వ్యర్థాలను తొలగించడంలో చురుకైన పాత్ర పోషించారు. రైతుల సమస్యల పట్ల తన నిబద్ధతను ప్రదర్శించారు. కాలువలో పేరుకుపోయిన
తూడుకాడ వ్యర్థాల వల్ల నీటి ప్రవాహం అడ్డంకులకు గురవుతుందని, ఇది చివరి ప్రాంతాలలోని రైతులకు నీరు అందకుండా చేస్తుందని అన్నారు. ఎవరు కాదనరు, అందరూ కలిసి వస్తారు. ఇది పుణ్య కార్యక్రమం, రైతులుగా సమాజానికి అన్నం పెట్టే కార్యక్రమం. మీరు ఉండబట్టే ఈ మాత్రం సమాజంలో పట్టిన అన్నం పెట్టేవాడు మీరు కష్టపడి 6 కాలం కష్టపడి పంట పండి పెట్టి మేము అందరం తింటున్నాం. అంటే తప్పకుండా ఎవరు అడ్డం మీకు మన ప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం చేసి పెడతారు. బుడమేరు వలన కాలువ గట్టలు దెబ్బతింటం వల్ల కట్టలు పోయాలంటున్నారు. సో ఇప్పుడు ఏ కట్ట పోస్తే కొంతలో కొంత నీళ్ళు ఇబ్బంది లేకుండా వెళ్తుంది. అవన్నీ జేసీబీ ప్రొక్లైన్లో పనిచేస్తాయి. పిచ్చయ్య గారు ఆ ప్రొక్లైన్లన్నీ కూడా మాట్లాడతారు. మీరు అండగా నిలబడండి, ఆయనకి వెనకుండా మీరు అందరూ ముందుకు నడిపిస్తాడు. ఆయనకు ఆ జవసత్వాల హుషారు ఇవ్వండి. ఎందుకంటే పాపం మానసికంగా ఇబ్బందులు ఉన్నా కూడా ఈ పెద్ద వయసులో కుర్రాళ్ళకి మీలాంటి వాళ్ళకి బాధ్యత పెడదాం అనుకున్నారు. అది ఈ కష్టకాలంలో మీరు నిలబడండి అని అటు చలపతి కూడా ఇంతకుముందు స్కీమ్ ప్రెసిడెంట్ చేశాడు. చలపతి ఇట్లా కాబట్టి కట్టలు దెబ్బతిన్న కట్టల దగ్గర నీళ్లు పోయే విధంగా చేసుకోవాలి. ఇమీడియట్గా గడి ముందు పెట్టి దాని ముందుకు జేసీబీతో తూటుకాడంతా కూడా తీయాలి. ఇవన్నీ కూడా చలపతి ఇంకలపూడి స్కీమ్ రూపకల్పన చేసిన ఆయన, నువ్వు స్కీమ్ పనిచేసిన ఆయన ఉన్నావు. మీరిద్దరే అనుకుంటే అట్లాగే సుబ్బారావు, నారదా, వాసు మార్కెట్ యార్డ్ చైర్మన్, అట్లాగే లోకల్ లీడర్లు నాగరాజు వైస్ ప్రెసిడెంట్ చేశాడు, అట్లాగే వెంకటేశ్వరమ్మ ప్రెసిడెంట్ చేశారు. వీళ్ళందరూ కూడా అనుకుంటారు. ఈ ఊరు మొత్తం నాయకులంతా పిచ్చయ్య గారు ఆయనకు సపోర్ట్ చేస్తారు. మీరందరూ కూడా ఆయన కలిసి వచ్చి ఏంటి ఆ జేసీబీ ఆ తూటుకాడ ముందు కొట్టించి ఆ సైఫన్ కట్టే దగ్గర ఎట్టా రింగ్ బండేసి మట్టి పోసి ఎట్టా నడిపించాలి, ఈ తెగిన కట్టల దగ్గర ఎట్టా సరిదిద్దాలి. ఇవన్నీ మీరు నిలబడండి. ఆలో కట్టల మీద నిలబడాలి. 10వ తారీఖు ఆయన కొబ్బరికాయ కొట్టి నీళ్లు వదులుతాడు. లోపల ఉన్న నాయకులందరినీ పెట్టి ఈరోజు ఒక దగ్గర తూటుకాడ తీసి నేను వెళ్తాను. స్కీమ్ నడిపించాను. దానికి అందరూ అండగా ఉండండి. అందుకని ఇక నిజాయితీ చేస్తాడు. ఆరోగ్యం సాగలేదని వెనక ముందు ఆడుతున్నాడు. 76 మరి కుటుంబం ఇబ్బంది వచ్చింది, ఇంట్లో అన్నం పెట్టామా మరి ఇబ్బంది వచ్చింది. అది మానసికంగా కోలుకోలేని దెబ్బ. ఇంట్లో వెళ్ళగానే ఒక ఆడదిక్కేది ఇంట్లో తిన్నామా లేదా అని అన్నీ చూసుకునే వాళ్ళు అందరూ. పెద్ద కష్టం వచ్చింది కాబట్టి రైతుల కోసం మనందరి కోసం అందరూ కలిసి ఉండండి, చక్కగా చేసుకోండి. వేల్పూర్ మండల కేంద్రంలోని షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ బాలుర వసతి గృహంలో విద్యార్థులకు డాక్టర్ వీణా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి రక్త పరీక్షలు చేసి మందులు అందించారు. ఈ సందర్భంగా డాక్టర్ వీణా మాట్లాడుతూ విద్యార్థులు వ్యక్తిగత శుభ్రతను పాటించాలని మరియు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తీసుకుపోతారు, వాపస్ వస్తారా? అంటే ఎవరి ప్లేట్లు అలాగే ఉన్నాయి. ఒక ప్లేట్లలో ఒక తినేది ఏం లేదు. మళ్ళీ అక్కడ స్కూల్ దగ్గర బయట కొనుక్కుంటూ బయట తిరుగుదా? ఏం లేదు కదా. ఆల్మోస్ట్ అవాయిడ్ చేయించారు. బిస్కెట్స్ కూడా అవాయిడ్. మీరు షూలు వేసుకోకపోయినా సరే కానీ ఈసారి ఇంటికి పోయినప్పుడు అందరు ఖచ్చితంగా సాక్స్ స్టడీ అవర్ ఉంటుందా మీకు రాత్రికి? దగ్గరనేనా? ముందు 5-10 నిమిషాలు మెడిసిన్ మనకి సఫిషియెంట్ ప్లేస్ లేక షూస్ కూడా ప్రొవైడ్ చేసినాము. స్పోర్ట్స్ షూ ప్రొవైడ్ చేసినాము అండ్ స్కూల్ షూ ప్రొవైడ్ చేసినాము.
అక్కడ మనకు ఒకటి కాస్త పిల్లవాడు వస్తే చాలన్నట్టు మనకు ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ ఉన్న హాస్టల్ మారడం వేరే హాస్టల్ పోతున్నాము. అది ఇప్పుడు మనకు 88 మెంబర్స్ రెన్యువల్ పిల్లలు, అందులో ఇప్పుడు 73 మెంబర్స్ రిపోర్ట్ చేసారు. ఆ 73 నుంచి ఒక్కటి మన రెసిడెన్షియల్ వచ్చింది, వాడు మధ్యలో వెళ్ళిపోయింది. ఆ రెసిడెన్షియల్ పిల్లలకు మాత్రమే మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం గవర్నమెంట్ ఆసుపత్రి వద్ద మావోయిస్టులకు వ్యతిరేకంగా వెలిసిన పోస్టర్లు. మావోయిస్టులు అజ్ఞాతం వీడి జనజీవన స్రవంతిలో కలవాలని పోస్టర్లు వేసిన మావోయిస్ట్ ఆత్మ పరిరక్షణ ప్రజా ఫ్రంట్ తెలంగాణ పేరిట పోస్టర్లు విడుదల. నిర్మల్ జిల్లాలో ప్రజలకు నాణ్యమైన సేవలే లక్ష్యమన్న జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. ప్రజలకు విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో నాణ్యమైన సేవలు అందించేందుకు పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు. లక్ష్మణచంద మండలంలో గురువారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలలు, అంగన్వాడీలు, ఎరువుల దుకాణాలను పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ రోగులకు మెరుగైన వైద్యం అందించేందుకు అన్ని అవసరమైన సదుపాయాలు, మందులు అందుబాటులో ఉండాలన్నారు. పారిశుద్ధ్యం మెరుగుపరిచి రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించాలని వైద్యులకు సూచించారు. అనంతరం జెడ్పీ హైస్కూళ్లను సందర్శించి తరగతుల పరిస్థితి, మిడ్ డే మీల్, ఉపాధ్యాయుల హాజరు, విద్యార్థుల విద్యాస్థాయి అంశాలపై వివరాలు తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లీషు, గణిత పాఠాలు అదే ఒక యూనివర్సల్ 10-20 స్టిక్ మార్క్స్ పెట్టేసేయండి. ఆ ఎంఓ రూమ్ లో ఇది అవన్నీ టేబుల్ క్లాత్, టేబుల్, తర్వాత రైటింగ్ ప్యాడ్ మేడం. ఎప్పుడు వచ్చారా? ఏమైంది మీకు? ఏమైందేమో. కరీంనగర్, కొత్తపల్లి తెలంగాణ స్వయం పాలన ఆంక్షలకు ఊపిరులూదిన పోరాట కాలుపు తొలి అమరుడు శ్రీ దొడ్డి కొమరయ్య త్యాగం చిరస్మరణీయం. నేడు ఆ మహనీయుడి వర్ధంతి సందర్భంగా వారికి ఘన నివాళులర్పించిన కొత్తపల్లి కూర్మా సంఘం నాయకులు బైర్రాజు, కెంచాశేఖర్, భూమేష్, లక్ష్మీపతి, కుమార్ చంద్రమౌళి, శ్రీకాంత్, రాజశేఖర్ రాజు, పోచమల్లు రాజు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. దొడ్డి కొమరయ్య గారి వర్ధంతి ఈరోజు కొత్తపల్లి పట్టణ కేంద్రంలో కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. ప్రభుత్వాలు కూడా వివిధ జిల్లాలలో అధికారికంగా నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయము. ముఖ్యంగా తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమరయ్య వారి జీవిత చరిత్ర ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం యువతకు ఖచ్చితంగా ఉన్నది. ఎందుకంటే ఆ రోజులలో రజాకారుల కూటాలకు మొదట బలైన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముఖ్యంగా దొడ్డి కొమరయ్యనే. ఈరోజు వారిని స్మరించుకోవడము, అలాగే ప్రభుత్వాలు కూడా ఇప్పుడు గుర్తించి వారిని జయంతి కానీ వర్ధంతి కానీ అధికారికంగా నిర్వహించడం మా కులానికి ఎంతో సాటి అని వేడుకుంటున్నాము. ముఖ్యంగా మాకు కావాల్సింది ఏంటి అంటే దొడ్డి కొమరయ్య గారి హైదరాబాద్ ట్యాంక్ బండ్ మీద ఆ రోజు మన బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రెడ్డి గారు
ముఖ్యమంత్రి గారు మన ట్యాంక్ మీద విగ్రహం పెడతాన్నారు. దాంతోపాటు మా కురుమలకు ముఖ్యంగా ఈ జనగామ జిల్లా ఉన్న దానికి దొడ్డి కొమరయ్య నామకరణం చేస్తున్నారు. దాంతోపాటు ఇప్పుడు ముఖ్యంగా దొడ్డి కొమరయ్య మాకు స్థానికంగా ఉన్న రిజర్వేషన్ల ప్రకారం కురుమలు అత్యధికంగా ఎక్కువ జనాభా ఉంది కాబట్టి ప్రాతినిధ్యం ప్రకారం మాకు ఎక్కువ సీట్లు ఇస్తే ఖచ్చితంగా మేము గెలిపించుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తాం. కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ఏలూరు గ్రామంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని గ్రామ సర్పంచ్ రొంగల సత్యనారాయణ, టీడీపీ నేత ఎర్రాబత్తుల గోవిందనాయుడు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ ఏడాది కూటమి పాలనలో ఏలూరు గ్రామంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు పారదర్శకంగా చేపట్టామని తెలిపారు. నాయకులు ఎర్రాబత్తుల గోవిందనాయుడు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ తమ భర్త స్వర్గీయ వరపుల రాజా ఆశయాలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తున్నారని అన్నారు. పత్రికా విలేకరులందరికీ నమస్కారం. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు అనే కార్యక్రమం ఈరోజు ఏలూరు గ్రామంలో దిగ్విజయంగా మా ఎమ్మెల్యే గారు అయినటువంటి వరపుల సత్యప్రభ గారి నాయకత్వంలో ముఖ్య అతిథులుగా సానా సతీష్ గారు, జ్యోతుల నవీన్ గారు, తోట నవీన్ గారు రావడం జరిగింది. ఈరోజు సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి గ్రామంలో తిరుగుతుంటే ప్రజలు చాలా ఆనందంగా వరపుల సత్యప్రభ రాజా గారికి ఎదురొచ్చి మా ఇంట్లో 3 పిల్లలకి ఈ తల్లికి వందనం వచ్చిందమ్మా, మా పిల్లల్ని ఇక మీద మేము చాలా జాగ్రత్తగా చదివించుకుంటాం. మీరు వచ్చిన తర్వాత, మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత మా నియోజకవర్గంలో, మా గ్రామంలో చాలా అభివృద్ధి సంక్షేమ పనులు సక్రమంగా జరుగుతున్నాయి. చాలా ధన్యవాదాలు అంటూ కూడా వరపుల సత్యప్రభ రాజా గారికి అందరూ కూడా బ్రహ్మరథం పట్టడం జరిగింది. అదే రకంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి సంక్షేమాన్ని కామారెడ్డి జిల్లా పిట్లంలో నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని భారతీయ జనతా పార్టీ శ్రేణులు ధర్నా చేశారు. రోడ్లను అస్తవ్యస్తంగా తవ్వేసి పనులు ప్రారంభించకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుందని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార డిమాండ్ చేశారు. ప్రజలు, వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్పందించి వెంటనే పనులు ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈరోజు పనులు ఇంకా స్టార్ట్ చేయకుండా మరి పక్కన కట్టుతూ ఉన్నారు. ఈరోజు ఒక్క వర్షం పడితే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి షాపులకు బోరు నీళ్ళు పోతూ ఉన్నాయి, పక్కన ఉన్నటువంటి ఇళ్లకు బోరు నీళ్ళు పోతూ ఉన్నాయి. పక్కనే ప్రభుత్వ పాఠశాల ఉంది, దాంట్లోకి బోరు నీళ్ళు అన్నీ పోయి పురుగులన్నీ మరి స్కూల్ పాఠశాలలో మరి పిల్లలకు అవస్థ కల్పిస్తూ ఉన్నది. ఈరోజు ప్రజలకు ఏర్పడకుండా ఇబ్బంది చేస్తూ ఉంది. కాబట్టి ఇక్కడ లక్ష్మీకాంతరావు గారు ఎమ్మెల్యే సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇట్లంలో మద్దూరులో, బిల్లులలో మొన్న ధర్నా చేస్తే స్టార్ట్ చేసిండ్రు.
మీరు ఇక్కడ కూడా స్టార్ట్ చేయాలా, తొందరగా ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ కార్యక్రమం వెంటనే స్టార్ట్ చేయాలి. మీరు మంచి తెచ్చినామన్నారు, కోట్ల కొద్ది పైసలు ఉన్నాయని చెప్తా ఉన్నారు, వెంటనే పనులు ప్రారంభించాలి అని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం, డిమాండ్ చేస్తా ఉన్నాం. ఒకవేళ ప్రారంభించకపోతే మళ్ళీ ప్రజలందరితో పాటు మీరందరూ కూడా రోడ్ల మీద చూడాల్సి వస్తుంది. పనులు ప్రారంభించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. కుప్పం మున్సిపల్ కార్యాలయంలో శుక్రవారం ఉదయం నూతన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి ఏర్పడి సంవత్సరం పూర్తయిన సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజలకు ఎన్నో పథకాలను తీసుకొచ్చారని తెలిపారు. ఈ రోజు ముఖ్యంగా వృద్ధులకు, వికలాంగులకు, నూతనంగా అర్హులకు పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. తీసుకోండి. తర్వాత ఆర్ చిన్నప్ప ఆరో వార్డు సంబంధించిన గౌరవ నాయకులందరూ రావాలి. జయమ్మ గౌరవ చైర్పర్సన్ 5 మునమ్మ. నెక్స్ట్ అయిపోయిందా? నెక్స్ట్ ఇంకొకరు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి పట్టణంలోని పిఆర్ గెస్ట్ హౌస్ లో శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేపట్టినటువంటి కాన్స్టిట్యున్సీ విజన్ యాక్టివ్ ప్లాన్ 2047లో భాగంగా నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో స్కూల్, అంగన్వాడీ కేంద్రాలు ఖచ్చితంగా ఉండాలంటూ ఉన్నటువంటి స్కూల్, అంగన్వాడీ కేంద్రాలలో తాగునీటి సదుపాయం మరియు సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాలన్నారు. అలా లేనటువంటి గ్రామాల లిస్టు రానున్న 15 రోజుల్లో నివేదిక ఇవ్వాలన్నారు. గిరిజనులకు ఇళ్ల స్థలాలు లేని వారికి 3 సెంట్లు పంపిణీ, ఆర్డీఓ, ఎంఆర్ఓ, ఎంపీడీఓ మరియు స్పెషల్ ఆఫీసర్లను నియమించడం జరిగిందని, మినీ మీ సేవా కేంద్రాలు ఏర్పాటు చేశామని, అందరికీ సదుపాయంలో ఉండే విధంగా ఈ మినీ కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎమ్మెల్యే అన్నారు. విజన్ యాక్షన్ ప్లాన్ 2047 చంద్రబాబు గారి విజన్ మేరకు ఆర్డీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓస్ అండ్ స్పెషల్ అసిస్టెంట్ ఆఫీసర్స్ వీళ్ళందరినీ కూడా ఎవరైతే మరి భాగాలు ఇచ్చున్నారో వాళ్ళందరినీ కూడా ఈరోజు మీటింగ్ పెట్టడం జరిగింది. బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరు గ్రామ పంచాయతీ నందు ప్రభుత్వం వారు హరిత రాయబారులకు సరఫరా చేసినటువంటి హెల్మెట్లు, మాస్కులు, చేతి గ్లౌజులు, షూస్ మరియు యూనిఫామ్ ని మండల టీడీపీ నాయకులు దుద్దెల గాలియా గారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది.
నేను ఇచ్చారా 10 అనుకుంటే నేను విత్తనం